హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించిన ఫలితాలు అనేవి మరొక 10 రోజుల్లో రిలీజ్ అయితే అవబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. కమిషన్ అనేది మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. మరి చాలా రోజులుగా ఈ ఫలితాల కోసం మరి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి వార్తని చెప్పుకోవాలి. మరొక 10 రోజుల్లో ఈ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించిన ఫలితాలు అనేవి విడుదలైతే అవుతాయని చెప్పి అప్డేట్ అనమాట. మరి గ్రూప్ 2కి సంబంధించిన ప్రాథమిక పరీక్ష చూస్తే ఇంకా లాస్ట్ ఇయర్ మనకు మే 4వ తారీఖున జరిగింది. మెయిన్ పరీక్ష ఏమో ఆగస్టు 30న కండక్ట్ చేశారు. గ్రూప్ 3కి సంబంధించిన ప్రాథమిక పరీక్ష మనకు ఏప్రిల్ 21న, మెయిన్ పరీక్ష ఆగస్టు 26న అయితే జరిగింది. మరి సహజంగా మరి పరీక్ష జరిగిన మరుసటి రోజు ప్రాథమిక కీ అయితే విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను కూడా స్వీకరించిన అనంతరం మనకు రివైజ్డ్ కీ అని ప్రకటించడం జరిగింది. మరి దీనిపైన అభ్యంతరాలను స్వీకరించి తుది కీని కూడా జారీ చేయడం జరిగిందన్నమాట. గత ఆగస్టు నెలాఖరుతో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షలు అనేవి మనకు ముగిశాయి. అయితే మనకు 4 నెలలు దాటిన అనంతరం ఈ కీకి సంబంధించి మనకు విడుదల అనేది రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. మరి వాటికి సంబంధించి మనకు అభ్యంతరాన్ని కూడా స్వీకరించారు. అంతేకాకుండా ఒక క్వశ్చన్ కూడా మనకు తొలగించిన విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఇకనైనా ఫలితాలు అయితే రిలీజ్ చేయాలని చెప్పి అభ్యర్థులు ఎప్పటి నుంచో మనకు రిక్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారంగా మరి ఫలితాలు అనేవి మరొక 10 రోజుల్లో రిలీజ్ అయితే చేస్తారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించిన ఫలితాలు మరొక 10 రోజుల్లో వస్తాయని చెప్పి మరి ఏపీఎస్సీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి అభ్యర్థులకు ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.